పుస్తకాలు ఎందుకు చదవాలి? ఫోన్ అక్కర్లేని వినోదాన్ని ఇస్తుంది. పుస్తకం అయితే ఖచ్చితమైన దిశనిస్తుందంట. అయితే ఇక్కడ మనం ఒక క్వెషన్ మార్క్ చూస్తున్నాం చూడండి. పుస్తకాలు ఎందుకు చదవాలి? పుస్తకాలు ఎందుకు చదవాలంట? ఖచ్చితమైన దిశను సూచిస్తుందంట పుస్తకం. అయితే ఫోన్ అక్కర్లేని వినోదాన్ని ఇస్తుందంట. తల్లిదండ్రులైన వారు ఒక మాటను గుర్తుపెట్టుకోండి. ఫోన్ ఏమిస్తుందంట? అక్కర్లేని వినోదాన్ని, మన ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తదంట. కానీ పుస్తకం ఏమిస్తదంట? దిశానిర్దేశాన్ని ఇస్తదంట. పుస్తకం చదివితే జ్ఞానం వస్తది. ఫోన్ చూస్తే ఏమొస్తదంటే ఎంటర్‌టైన్‌మెంట్ వస్తది, సోమరితనం వస్తది, మబ్బుతనం వస్తది. ఒకప్పుడు మనం చదువుకున్న రోజుల్లో ఏదైనా మనం సెర్చ్ చేయాలంటే పేజీలు, పేజీలు తిరిగేసేవాళ్ళం. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఎక్కడ దొరుకుతదో, లేకపోతే ఈ మాట వచ్చింది కదా! దీనికి వివరణ ఎక్కడుందో అని పుస్తకాలు పేజీలు తిరిగేసేవాళ్ళం. మనం పుస్తకాలు వెతికేవాళ్ళం. కానీ ఇప్పుడున్న ఈ భవిష్యత్తులో పిల్లలు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గూగుల్‌లోకెళ్ళి చూస్తున్నారు. లేకుంటే యూట్యూబ్‌లోకెళ్ళి చూస్తున్నారు. అంతే. వాళ్ళకు తగిన జ్ఞానము మనం ఇవ్వలేకపోతున్నాం. తల్లిదండ్రులైన వారు జ్ఞాపకం ఉంచుకోండి. పిల్లలు ఫోన్ అడగగానే ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి. లేకపోతే మేము అది చూడాలి, ఇది చూడాలని పిల్లలు ఫోన్ అడగగానే ఇవ్వకండి. బుక్స్ చదవండి. లేకపోతే సబ్జెక్ట్ చదవండి. అప్పుడే మీకు నాలెడ్జ్ వస్తదని పిల్లల్ని హెచ్చరించవలసిందిగా కోరుకుంటున్నాం.